కార్తీక్, నేను గాయత్రిని కళ్ళతో గత మనసుతో ప్రేమించాను తెలుసా? ఓరి దేవుడా, నువ్వు నాకు అస్సలు నచ్చలా తెలుసా? అట్లా బోడిగాడు నీకు నచ్చదేంటి తొక్క? ఈ మీటింగ్ ఈరోజు అయినట్టే. పదండి సార్, మనం వెళ్ళి ల్యాప్టాప్కి మేకులు కొట్టించుకుందాం. ఏంటి కొట్టించుకునేది? ఈ పిల్ల ఫ్లోలో అంకుల్ అనేసింది తెలుసా? కార్తీక్, ఇంకోసారి ఈ అమ్మాయి అంకుల్ అంటే నీకు నీరజాకే పెళ్లి చేస్తానని చెప్తున్నాను. ప్రతిదానికి మధ్యలో నన్ను లాగుతావేంటి ప్రసాద్? అప్పుడప్పుడు నా గురించి గొప్పగా చెప్తూ ఉండు కార్తీక్ గాయత్రికి. పొరపాటున మా ఇద్దరికి వర్కౌట్ అయితే ఆడపడుచుల అంచనాలు నీవే కదా. ఈడి పిల్లక్క, మధ్యాహ్నం లంచ్లో కలుద్దామే. ఈడు మారుడు. ఈ హెడేక్ ఏంటి నాకు కార్తిక్? ऐसे तो मैं रिजाइन कर दूंगी. అమ్మా, ఇప్పుడిప్పుడే మనకు 4 ప్రాజెక్టులు వస్తున్నాయి. మనది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అని జనాలు గుర్తిస్తున్నారు. ఈ టైంలో ఏం పెంట పెట్టకే ప్లీజ్. సార్, నేనంటే గాయత్రికి ఎక్కడో ఇష్టం ఉంది సార్, కానీ బయటపడలేదు. గమనించారా? అవును సార్. కదా, అది కూడా ఒక రకమైన లవ్ సార్. అంతే సార్. అయినా నన్ను రిజెక్ట్ చేయడానికి పెద్దగా రీజన్స్ ఏ ఉంటాయి సార్? హ్యాండ్సమ్గా ఉంటాను, సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. అంకుల్ అనేసింది ఏంటి సార్? నాకెందుకో గాయత్రి చిన్నపిల్ల అనిపిస్తుంది సార్. చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల అంటే నేను ముసలోడినా? చిన్నపిల్ల అయితే స్కూల్కి వెళ్ళమనండి, ఆఫీస్కి ఎందుకు వచ్చిందంట? మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు నాకు. ఏదో ఎండలో తిరిగి నల్లగైపోయింది, కానీ మేము తెల్లగుండేవాళ్ళం అండి. కోడింగ్ కంప్లీట్ అయ్యాక రన్ చేయాలి. కార్తీక్, మోసపోయాను కార్తీక్. యుఎస్ మ్యాచ్ అని వెనక ముందు చూడకుండా పెళ్లి చేశారు, కానీ వాడు కాల్ని పెళ్ళైపోయింది. మా పేరెంట్స్ని అప్రోచ్ అయితే జెన్యూన్ అనుకున్నాను. గ్యాంబ్లర్ వాడు. అరే, అమెరికా అనగానే ప్రతి అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. పెళ్లి చేసుకోబోయేవాడు వెనక ఆస్తి ఉందా, అమెరికా ఉందా అని చూస్తారు, అంతేగాని మంచోడా మనసున్నాడని ఎవడు చూడ్డు. ప్రసాద్, కష్టాల్లో ఉన్న అమ్మాయికి వీలైతే 4 మంచి మాటలు చెప్పు, అంతేగాని అవకాశం దొరికింది కదా అని ఓ దెప్పుతున్నావు. లైట్లే కార్తీక్, మళ్ళీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మన ఆఫీస్లో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? నీ పొజిషన్ ఇంకా అలానే ఉంది. థ్యాంక్ యూ కార్తీక్. ఇట్స్ ఓకే. ఏంటి పెద్ద వరాలిచ్చే సాయిబాబాలా నవ్వుతున్నావు? ఈ కంపెనీలో ఎవరికైనా వేకెన్సీ ఉంటుంది, ఎందుకంటే జీతం ఎవడు కదా. అయినా తెలివైందాను కదా జైత్రి, ఈ దిక్కుమాల కంపెనీ తప్ప ఇంకే కంపెనీ దొరకలేదా నీకు? ప్రసాద్, కంపెనీ అంటే అన్నం పెట్టే తల్లి అన్నట్టే తెలుసా? 15 రోజులు తిండి పెట్టి 15 రోజులు పస్తుంచితే తల్లి అంటారు, సవత్తాళ్ళు అంటారు. అసలు నీతో నాకెందుకు? జైత్రి, ఈ సాయంత్రం నీరజ గారి బర్త్డే పార్టీ ఉంది, అక్కడ కలుద్దాం. బహుశా నువ్వు వచ్చిన సంగతి ఆవిడకి తెలియదు అనుకుంటా, సర్ప్రైజ్ చేద్దాం. అవును జైత్రి, ఫ్రీ ఫుడ్ అంట. రావు గారు కూడా వచ్చినప్పుడు ఖాళీ క్యారెస్ తెచ్చుకుంటున్నారు, నువ్వు కూడా తెచ్చుకోయే తిందుగాని. బాయ్ కార్తీక్.